ఇప్పుడు హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. నేను చెప్పేది ఏంటంటే, మొన్న మాట్లాడుకున్నాం మనం బొటిక్లు అందరూ పెట్టొద్దండి, చూసుకుని ఆలోచించుకుని పెట్టుకోండి అని. పెట్టారండి, పెట్టారు. టైలర్స్కి అడ్వాన్స్ ఇచ్చారు, జాయిన్ చేసుకున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటిక్ పెట్టిన వాళ్ళకి కస్టమర్ మైండ్ సెట్ తెలియాలండి. ఎవరైతే మనం బుక్ చేస్తామో ఒక కస్టమర్తో మాట్లాడుతూ మనం బుక్ చేస్తామండి. బుక్ చేసినప్పుడే తన మైండ్ సెట్ తన బ్లౌజ్ను మనం అబ్జర్వ్ చేయాలి. తను కొత్త కస్టమర్ అయితే ఎలాగుంది అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన తర్వాత మటుకు ఆ బ్లౌజ్ని చూసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమయ్యిద్ది. అప్పుడు కటింగ్ చేసేది మాస్టర్ కూడా వాళ్ళ మాటలు వింటూనే ఉండాలి. అంటే ఒక అవగాహన, ఈ కస్టమర్ ఇలాగుంది, ఈ కస్టమర్కి ఇది కావాలా అన్నది మనకు అర్థమయ్యిద్ది. అలా కాకుండా కొత్తగా పెట్టేసి బుక్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, కొలతలు తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు ఒకడు. కొద్దిగా లూజ్ పెట్టు, కొద్దిగా టైట్ పెట్టు అని వాళ్ళు చెప్పేస్తారు. ఎంత అన్నది క్లారిటీ ఇవ్వరు. ఒక ఇంచ్ అంటారు, ఒక ఇంచ్ అంటే ఇంత. వాళ్ళు ఏమంటారు, ఒక ఇంచు పెట్టేయమంటారు. అప్పుడు ఎంత అయింది, 2 ఇంచులు దాటేసింది. టేప్ మెజర్మెంట్ చూసుకున్న, టేప్ ఎక్కడ ఉంది మెజర్మెంట్ చూసుకున్నా సరే ఇంత 2 ఇంచులు అయిపోద్ది. ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు పెడితే ఎంత ఇది 4 ఇంచులు లూజ్ వస్తుంది. తెలీదు, అవగాహన లేదు. లేకుండా బొటికులు పెట్టేయడం, కొలత తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, మెజర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, బుక్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, కట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, కుట్టేవాళ్ళు ఒకళ్ళు. ఇంతమంది మీద జాకెట్ తిరుగుతుంది. జాకెట్ తిరిగినప్పుడు ఎవరికి అవగాహన ఉండాలా, వాళ్ళు ఏం చెప్పారు, కస్టమర్ ఎలా ఉన్నారన్నది ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకు ఉండాలి. వాళ్ళు కుట్టినప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ దగ్గరుండి వాళ్ళు అది చెప్పారు మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు సక్సెస్ అవుతారండి. అలా కాకుండా అందరూ కుట్టే వాళ్ళకన్నా కుట్టించుకునే వాళ్ళకన్నా కుట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ చీరలు అమ్మే వాళ్ళకన్నా కొనుక్కునే వాళ్ళకన్నా అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ బిజినెస్లు పాడు చేసుకోవడం తప్ప ఏమీ లేదండి. ఎవరి పని వాళ్ళు చేయాలండి. అది ఎవరి పని ఎవరు చేయాలో మీరే మీ అవగాహనకే వదిలేస్తున్నాను. సెలబ్రిటీలు కూడా బట్టలు అమ్ముతున్నారండి, మామూలుగా బట్టలు అమ్ముకుంటున్నారు. ఎవరి దగ్గరండి కొనాలా చెప్పండి ఒకసారి. బొటికులు పెట్టామంటే కొద్దిగా ఆలోచించి పెట్టుకోండి. ఇంకా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాము. రీల్ ఎక్కువ అయిపోతుందని నేను కట్ చేస్తున్నా.